బాగా తిన్నాక గుడాలు చేదెక్కినట్టు ఈ తాగుబోతులకు తాగిన తర్వాత ఏం సోయి ఉండదు. బిర్రుగా దాగుడు, ఎవరన్నా అడ్డం వస్తే వాళ్ళని కొట్టుడు, లేకపోతే తన్నులవాడు, ఇదే వాళ్ళకి తెలిసింది. కాకపోతే గివన్నీ ఎక్కడ చేయాలనో అక్కడనే చేయాలి. ఎక్కువ తక్కువ నిలుగుతే గిట్లుంటది ముచ్చట మరి. మన భాగ్యనగరంలో రోజు రోజుకు తాగుబోతు రాజాలు ఎక్కువైతారు. వాళ్ళ తాగుడుకు అద్దుబద్దు ఏం లేకుండా పోతుంది. అయితే మన భాగ్యనగరంలో గిట్లనే పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటే ఒక యువకుడు రాత్రిపూట కనిపించిండు. కనిపించుడుతోటే పోలీసులు ఆ యువకుడి దగ్గరకు పోయి పెట్రోలింగ్ బండి అక్కడ ఆపంగానే వాడు ఏకంగా పోలీసు వాళ్ళ మీదకే మరలో పడుకుంటా వాళ్ళ పెట్రోలింగ్ వాహనం మీదకి రాయి లేపి కొట్టడానికి ప్రయత్నించిండు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే మన హైదరాబాద్ చార్మినార్ లో ఈ సంగతి జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నది. అయితే ఈ యువకుడు బిర్రుగా తాగుడే కాకుండా గంజాయి అలవాటు కూడా ఉంది అని ఆ గంజాయి మత్తులోనే పోలీసులు పెట్రోలింగ్ చేసే వాహనంపై రాయి లేపి కొట్టడానికి వచ్చాడని వెంటనే ఉస్మానియా దవాఖానకు తీసుకుపోయినరు.